హాయ్ అండి, వెల్కమ్ టు సత్య స్టడీస్ ఛానల్. ఈరోజు మనం ఇండియన్ జియోగ్రఫీ నుంచి అక్షాంశాలు రేఖాంశాల పరంగా భారతదేశం గురించి తెలుసుకుందాం. అక్షాంశాలు లాటిట్యూడ్స్. ఈ లాటిట్యూడ్ అనేటువంటి పదము లాటిట్యూడో అనేటువంటి లాటిన్ పదం నుండి వచ్చింది. సో దీనికి మీనింగ్ ఏంటి అంటే వెడల్పు అని చెప్పి అర్థం అన్నమాట. అక్షాంశాలు అంటే భూమికి అడ్డుగా గీయబడిన ఊహారేఖలని అక్షాంశాలని అంటారు. ఈ అక్షాంశాలు అనేవి పూర్తిగా వృత్తాలు అన్నమాట, ఫుల్ సర్కిల్స్. ఈ అక్షాంశాల యొక్క పొడవు అనేది అన్ని అక్షాంశాల పొడవు సమానంగా ఉండవు. ఈ అక్షాంశాలన్నింటిలో పెద్దది ఏంటి అంటే భూమధ్య రేఖ, అంటే 0 డిగ్రీల అక్షాంశము. ఈ 0 డిగ్రీల అక్షాంశాన్ని భూమధ్య రేఖ అని అంటారు. అయితే ఈ అక్షాంశాల మధ్య దూరం అంటే అన్ని అక్షాంశాలకి మధ్య ఉన్నటువంటి దూరం అనేది సమానంగా ఉంటుంది. కాబట్టి ఈ అక్షాంశాలని సమాంతర రేఖలని కూడా అంటారు, ప్యారలల్ లైన్స్ అని చెప్పి అంటారు. అయితే ఈ భూమధ్య రేఖ అనేది భూమిని ఉత్తరార్ధగోళము దక్షిణార్ధగోళంగా విభజన చేస్తుంది. భూమధ్య రేఖకి ఉత్తరం వైపున ఉన్నటువంటి భాగాన్ని ఉత్తరార్ధగోళము, దక్షిణం వైపున ఉన్నటువంటి భాగాన్ని దక్షిణార్ధగోళం అని అంటారు. ఉత్తరార్ధగోళంలో మొత్తంగా 90 అక్షాంశాలు, దక్షిణార్ధగోళంలో మొత్తంగా 90 అక్షాంశాలు మరియు ఈ భూమధ్య రేఖ మొత్తం అన్నీ కలిపి 181 అక్షాంశాలు అనేవి ఉంటాయి. భూమధ్య రేఖ అంటే 0 డిగ్రీల అక్షాంశం అనేది మన భారతదేశానికి ఏ దిక్కున ఉంది అంటే దక్షిణ దిక్కున ఉంది. సో అంటే మన భారతదేశము ఉత్తరార్ధగోళంలో ఉంది. మన భారతదేశం యొక్క ప్రధాన భూభాగము అక్షాంశాల పరంగా 8 డిగ్రీల 4 నిమిషాల ఉత్తర అక్షాంశాల నుండి 37 డిగ్రీల 6 నిమిషాల ఉత్తర అక్షాంశాల మధ్య వరకు విస్తరించి ఉంది. సో ఇక్కడ ప్రధాన భూభాగం అన్నమాట. సో వాస్తవంగా భారతదేశము అంటే భారతదేశం యొక్క ప్రధాన భూభాగము మరియు దీవులు ఇవి మొత్తంగా కలిపి అక్షాంశాల పరంగా 6 డిగ్రీల 45 నిమిషాల ఉత్తర అక్షాంశాల నుంచి మొదలవుతుంది. మన భారతదేశం సంబంధించి దక్షిణ సరిహద్దు ప్రాంతాల గురించి తెలుసుకుందాము. మన భారతదేశం యొక్క ప్రధాన భూభాగానికి దక్షిణ సరిహద్దుగా ఉన్నటువంటి ప్రాంతం ఏంటి అంటే కన్యాకుమారి లేదా కేప్ కోమరిన్. ఈ ప్రాంతము ఏ రాష్ట్రంలో ఉంది అంటే తమిళనాడు. మొత్తంగా భారతదేశము అంటే దీవులు మరియు ప్రధాన భూభాగము ఇది మొత్తంగా కలిపి దక్షిణ సరిహద్దుగా ఉన్నటువంటి ప్రాంతం ఏంటి అంటే ఇందిరా పాయింట్. ఈ ఇందిరా పాయింట్ అనేది 6 డిగ్రీల 45 నిమిషాల ఉత్తర అక్షాంశం దగ్గర ఉంది. ఈ ఇందిరా పాయింట్ అనేది అండమాన్ నికోబార్ దీవులలోని గ్రేట్ నికోబార్ దీవిలో ఉందన్నమాట. మన దేశంలోని చిట్ట చివరి దీవి గ్రేట్ నికోబార్ దీవి. సో మన దేశంలో చిట్ట చివరి ప్రాంతం అనేది ఇందిరా పాయింట్. ఈ ఇందిరా పాయింట్ అనేది ఈ గ్రేట్ నికోబార్ దీవిలో ఉందన్నమాట. సో ఈ ఇందిరా పాయింట్కి ఉన్నటువంటి ఇతర పేర్లు ఏంటి అంటే పిగ్మాలియన్ పాయింట్, పార్సన్స్ పాయింట్ మరియు లాహెన్చింగ్ పాయింట్. మొత్తము భారతదేశము అంటే దీవులు మరియు ప్రధాన భూభాగము మొత్తంగా కలిపి దక్షిణాన ఉన్నటువంటి ప్రాంతం ఏంటి అంటే ఇందిరా పాయింట్ అవుతుంది. భారత ప్రధాన భూభాగంలో దక్షిణాన ఉన్నటువంటి చిట్ట చివరి ప్రాంతం ఏది అంటే కన్యాకుమారి అవుతుంది. ఈ కన్యాకుమారి అనేటువంటి ప్రాంతము తమిళనాడులో ఉంది. మరి అనేటువంటి ప్రాంతము 3 సముద్రాల తీరాన్ని కలిగి ఉంది. అది బంగాళాఖాతము, అరేబియా సముద్రము మరియు హిందూ మహాసముద్రాల యొక్క తీరాన్ని ఈ ప్రాంతం కలిగి ఉంది. భూమధ్య రేఖకు దగ్గరగా ఉన్నటువంటి భారతదేశం దీవి ఏంటి అంటే గ్రేట్ నికోబార్ దీవి. ఎందుకంటే ఈ గ్రేట్ నికోబార్ దీవి అనేది మన భారతదేశానికి దక్షిణ సరిహద్దుగా ఉన్నటువంటి దీవి మాట. అయితే భూమధ్య రేఖకు దగ్గరగా ఉన్నటువంటి ప్రాంతము ఏంటి అంటే ఇందిరా పాయింట్ అవుతుంది. అలాగే ప్రధాన భూభాగానికి సంబంధించి భూమధ్య రేఖకు దగ్గరగా ఉన్నటువంటి ప్రాంతం ఏది అవుతుందంటే కన్యాకుమారి అవుతుంది. అలాగే రాష్ట్రం ఏంటి, భూమధ్య రేఖకు దగ్గరగా ఉన్నటువంటి రాష్ట్రం ఏంటి అంటే తమిళనాడు అవుతుంది. లక్షద్వీపులకు సంబంధించి దక్షిణాన ఉన్నటువంటి చివరి ప్రాంతం ఏంటి అంటే మినికాయ్ ప్రాంతం అవుతుంది. సో ఈ మినికాయ్ అనేది 8 డిగ్రీల ఉత్తర అక్షాంశాల దగ్గర ఉంది. సో ఇప్పటి వరకు మనము దక్షిణ సరిహద్దుకు సంబంధించినటువంటి ప్రాంతాల గురించి తెలుసుకున్నాం. తర్వాత ఉత్తర సరిహద్దు ప్రాంతాల గురించి తెలుసుకుందాం. ఉత్తర సరిహద్దు ప్రాంతాలు మన భారత్కి ఉత్తరం వైపున ఉన్నటువంటి చిట్ట చివరి ఉత్తర సరిహద్దు ప్రాంతం ఏమవుతుంది అంటే ఇందిరా కాల్. ఈ ఇందిరా కాల్ అనేది లడఖ్లోని కారాకోరం శ్రేణిలో 35 డిగ్రీల 40 నిమిషాల ఉత్తర అక్షాంశం వద్ద ఉంది.
మరియు ఇది 5,764 మీటర్ల ఎత్తుగల ప్రాంతము. పాక్ ఆక్రమిత కాశ్మీర్ను కూడా మనం పరిగణనలోనికి తీసుకుంటే ఉత్తరాన ఉన్నటువంటి చిట్ట చివరి ప్రాంతము కిలిక్ దావన్ కనుమ అనేది అవుతుందన్నమాట. సో ఈ కనుమ అనేది 37°6' ఉత్తర అక్షాంశాల వద్ద ఉందన్నమాట. ఈ కిలిక్ దావన్ కనుమ ఏ ప్రాంతంలో ఉంది అంటే కారాకోరం శ్రేణుల ఉత్తర భాగాన గిల్గిట్ బాల్టిస్తాన్ అనేటువంటి ప్రాంతంలో ఉంది. తరువాత రేఖాంశాల పరంగా భారతదేశం యొక్క సరిహద్దుల గురించి తెలుసుకుందాము. సో రేఖాంశాలు అంటే ఏంటి అంటే ఉత్తర దక్షిణ ధృవాలను కలుపుతూ గీయబడినటువంటి ఊహారేఖలని రేఖాంశాలు అని అంటారు. సో ఈ రేఖాంశాలు అనేవి నిలువుగా ఉంటాయన్నమాట. రేఖాంశాలు అంటే లాంగిట్యూడ్స్. సో ఈ లాంగిట్యూడ్స్ అనేది లాంగిట్యూడా అనేటువంటి లాటిన్ పదం నుండి వచ్చింది. సో దీనికి అర్థం ఏంటి అంటే పొడవు అని అర్థం అన్నమాట. సో ఈ రేఖాంశాలు అనేవి అన్ని రేఖాంశాల యొక్క పొడవు సమానంగానే ఉంటాయి, కానీ ఈ రేఖాంశాల మధ్య ఉన్నటువంటి దూరం మాత్రం సమానంగా ఉండదు. సో మనం ఇందాక చెప్పుకున్నాం అక్షాంశాల గురించి. అక్షాంశాలకి మాత్రం పొడవు సమానంగా ఉండదు, అక్షాంశాల మధ్య దూరం మాత్రం సమానంగా ఉంటుంది. ఈ రేఖాంశాలలో 0° రేఖాంశాన్ని ప్రధాన రేఖాంశము ప్రైమ్ మెరిడియన్ అని చెప్పి అంటారు. సో మెరిడియన్ అంటే మధ్యాహ్న రేఖలు అని చెప్పి అర్థం. సో ఈ రేఖాంశాలని మధ్యాహ్న రేఖలని కూడా పిలుస్తారు. సో ఎందుకు మధ్యాహ్న రేఖలని పిలుస్తారంటే ఈ రేఖాంశాల మీద ఉన్నటువంటి అన్ని ప్రదేశాలలో సూర్యుడు అనేది నడినెత్తి మీదకి వస్తాడట. ఈ రేఖాంశాలని మధ్యాహ్న రేఖాంశాలని అంటారు. సో మొత్తంగా ఉన్నటువంటి రేఖాంశాల సంఖ్య ఎంత అంటే 360 రేఖాంశాలు అవుతాయి. అయితే ఈ రేఖాంశాలన్నీ కూడా ధృవాల వద్ద అంతమైపోతాయి. ఈ అక్షాంశాల రేఖాంశాల గురించి మనకి వరల్డ్ జియోగ్రఫీలో కూడా వస్తుంది. ఈ 0° రేఖాంశాన్ని గ్రీన్విచ్ రేఖ అని కూడా అంటారు. సో ఈ రేఖ అనేది లండన్లోని గ్రీనిచ్ ఖగోళ పరిశోధన కేంద్రం మీదుగా గీయడం వలన ఈ రేఖాంశానికి గ్రీనిచ్ రేఖాంశం అని కూడా పేరు వచ్చిందన్నమాట. రేఖాంశాల పరంగా మన భారతదేశం అనేది పూర్వార్ధగోళంలో ఉంది. ఈ గ్రీనిచ్ రేఖకి అంటే 0° రేఖాంశానికి కుడివైపు ఉన్నటువంటి భాగము పూర్వార్ధగోళము అని, ఎడమవైపున ఉన్నటువంటి భాగాన్ని పశ్చిమార్ధగోళం అని అంటారు. మన భారతదేశం అనేది పూర్వార్ధగోళంలో ఉందిమాట, అంటే ఈస్టర్న్ హెమిస్ఫియర్లో ఉంది. సో రేఖాంశాల పరంగా మన భారతదేశము 68°7' తూర్పు రేఖాంశాల నుంచి 97°25' తూర్పు రేఖాంశాల వరకు విస్తరించి ఉంది. తూర్పు సరిహద్దు ప్రాంతాల గురించి తెలుసుకుందాము. సో మన భారతదేశానికి అత్యంత తూర్పున ఉన్నటువంటి ప్రాంతం ఏంటి అంటే దీపు కనుమ లేదా దిల్ఫా లేదా కిబుతు కనుమ. ఈ కనుమ అనేది 97°25' తూర్పు రేఖాంశాల దగ్గర ఉందన్నమాట. సో ఈ కనుమ ఎక్కడ ఉంది అంటే అరుణాచల్ ప్రదేశ్లోని పూర్వాంచల్ అనే పర్వత శ్రేణిలో ఈ కనుమ అనేది ఉందన్నమాట. ఈ అరుణాచల్ ప్రదేశ్ని పూర్వం నెఫా అని పిలిచేవారు. నెఫా అంటే నార్త్ ఈస్ట్ ఫ్రంటైర్ ఏజెన్సీ. ఇండియాలో మొట్టమొదట సూర్యుడు ఉదయించేటువంటి జనావాస ప్రాంతం ఏంటి అంటే డాంగ్ అనేటువంటి ప్రాంతము. ఈ ప్రాంతం ఎక్కడ ఉంది అంటే పూర్వాంచల్ పర్వతాలలోని అరుణాచల్ ప్రదేశ్లో ఉందన్నమాట. ల్యాండ్ ఆఫ్ రైజింగ్ సన్ అని చెప్పి ఏ రాష్ట్రాన్ని పిలుస్తారంటే అరుణాచల్ ప్రదేశ్ని పిలుస్తారు, ఎందుకంటే అక్కడ సూర్యోదయం అనేది మొదటగా జరుగుతుంది. సో ఈ రాష్ట్రంలో ఏ ప్రాంతంలో మొదటగా సూర్యోదయం జరుగుతుంది అంటే డాంగ్ అనేటువంటి ప్రాంతంలో మనకి ఇక్కడ జరుగుతుంది అన్నమాట. పశ్చిమ సరిహద్దు ప్రాంతాల గురించి తెలుసుకుందాము. మన భారతదేశంలో పశ్చిమాన ఉన్నటువంటి చిట్ట చివరి ప్రాంతం ఏంటి అంటే గుహర్ మోటా. ఈ ప్రాంతము గుజరాత్లోని రాన్ ఆఫ్ కచ్ దగ్గర ఉంది. అలాగే ఈ ప్రాంతం 68°7' తూర్పు రేఖాంశాల దగ్గర ఉందన్నమాట. సో భారతదేశంలో చిట్ట చివరిగా సూర్యుడు ఉదయించేటువంటి ప్రాంతం ఏంటి అంటే రాన్ ఆఫ్ కచ్. అలాగే భారతదేశంలో మొట్టమొదటిగా సూర్యుడు ఉదయించేటువంటి ప్రాంతం ఏంటి అంటే డాంగ్ ప్రాంతం, అరుణాచల్ ప్రదేశ్. భారతదేశ ప్రధాన భూభాగపు ఉత్తర దక్షిణ కొనల మధ్య ఉన్నటువంటి దూరం ఎంత అంటే 3,214 కిలోమీటర్లు. అలాగే తూర్పు పశ్చిమ కొనల మధ్య దూరం ఎంత అంటే 2,933 కిలోమీటర్లు. అంటే అరుణాచల్ ప్రదేశ్లోని తూర్పు కొన నుండి గుజరాత్లోని పశ్చిమ కొన వరకు ఉన్నటువంటి దూరం మొత్తం 2,933 కిలోమీటర్ల దూరము. మన భారతదేశానికి దక్షిణ వైపున భూమధ్య రేఖ అనేది ఉంటుంది. అలాగే మన భారతదేశానికి పశ్చిమ వైపున గ్రీన్విచ్ లైన్ అనేది ఉందన్నమాట.
సో ఇప్పుడు మనం కర్కట రేఖ గురించి తెలుసుకుందాం. ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్. సో 23.5 డిగ్రీల ఉత్తర అక్షాంశాన్ని కర్కట రేఖ అని అంటారు. అక్షాంశాలు అనేవి తూర్పు నుండి పడమరకు గీయబడ్డాయి అన్నమాట. కర్కట రేఖ అనేది భారతదేశాన్ని 2 సమాన అర్ధాలుగా విభజిస్తుంది. అంటే 2 సమాన భాగాలుగా మన భారతదేశాన్ని కర్కట రేఖ అనేది విభజన చేస్తుంది అన్నమాట. అయితే ఈ కర్కట రేఖ మన భారతదేశంలో ఎన్ని రాష్ట్రాల గుండా వెళ్తుంది అంటే మొత్తంగా 8 రాష్ట్రాల గుండా వెళ్తుంది. 8 రాష్ట్రాలు ఏంటి అంటే గుజరాత్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్, త్రిపుర మరియు మిజోరాం అన్నమాట. సో వీటి యొక్క ఆర్డర్ కూడా మనకి ఇంపార్టెంట్. సో అవి పశ్చిమం నుండి తూర్పు వైపుగా లేదా తూర్పు నుండి పశ్చిమ వైపుగా అనేది మనము గుర్తుంచుకోవాలి. సో కర్కట రేఖ అనేది మొదటగా అడుగుపెట్టేటువంటి రాష్ట్రం ఏంటి అంటే మిజోరాం అన్నమాట. ఎందుకంటే అక్షాంశాలు అనేవి తూర్పు నుండి పడమర వైపుకు గీయబడ్డాయి. సో కర్కట రేఖ అనేది మొదటగా అడుగుపెట్టేటువంటి రాష్ట్రం ఏంటవుతుందంటే మిజోరాం అవుతుంది. అలాగే కర్కట రేఖ చివరగా అడుగుపెట్టేటువంటి రాష్ట్రం ఏది అవుతుందంటే గుజరాత్ అవుతుంది. అలాగే కర్కట రేఖ అతి తక్కువ దూరం ప్రయాణించేటువంటి రాష్ట్రం ఏంటి అంటే రాజస్థాన్. అతి ఎక్కువ దూరం ప్రయాణించేటువంటి రాష్ట్రం ఏంటి అంటే మధ్యప్రదేశ్. కర్కట రేఖ అనేది 5 రాజధానుల గుండా వెళ్తుంది అన్నమాట. సో ఏ రాజధానుల గుండా వెళ్తుంది అంటే గాంధీనగర్, గుజరాత్ రాజధాని అయినటువంటి గాంధీనగర్, మధ్యప్రదేశ్ రాజధాని అయినటువంటి భోపాల్, జార్ఖండ్ రాజధాని అయినటువంటి రాంచీ, మిజోరాం రాజధాని అయినటువంటి ఐజ్వాల్, అలాగే త్రిపుర రాజధాని అయినటువంటి అగర్తల. సో ఈ 5 రాజధానుల గుండా కర్కట రేఖ అనేది వెళ్తుంది అన్నమాట. తర్వాత కర్కట రేఖ ఏ నదుల గుండా వెళ్తుంది అంటే సబర్మతి మరియు మహీ నదులు గుజరాత్ రాష్ట్రంలోని, మహీ నది రాజస్థాన్లోని, చంబల్ నది ఇది కాళీ సింధ్ అనేటువంటి నదికి ఉపనది, మరియు బెట్వా, కెన్ అండ్ సోన్ నదులు మధ్యప్రదేశ్, దామోదర్ నది జార్ఖండ్ మరియు దామోదర్ అండ్ హుగ్లీ పశ్చిమ బెంగాల్లో, టాంగ్ అనేటువంటి నది మిజోరాంలో. సో ఈ విధంగా ఈ నదుల గుండా కర్కట రేఖ అనేది ప్రవేశిస్తుంది. ఇక్కడ గుర్తుంచుకోవాల్సినటువంటి మరొక విషయం ఏంటి అంటే కర్కట రేఖను సమాంతరంగా ప్రయాణిస్తున్నటువంటి నది ఏంటి అంటే దామోదర్ నది. సో ఈ దామోదర్ నదిని బెంగాల్ దుఃఖదాయిని అని కూడా పిలుస్తారు. అలాగే కర్కట రేఖని 2 సార్లు తాకుతున్నటువంటి నది ఏంటి అంటే మహీ నది అవుతుంది. తర్వాత ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే ఈ కర్కట రేఖకు ఎగువన ఉన్నటువంటి ప్రాంతాల్లో సూర్యుడి యొక్క నిట్ట నిలువ కిరణాలు అనేవి ప్రసరించవన్నమాట. భూమధ్య రేఖ నుంచి కర్కట రేఖ వరకు సూర్యకిరణాలు అనేవి నిలువుగా పడతాయి. రేఖకు ఎగువన ఉన్నటువంటి ప్రాంతాల్లో ఈ సూర్యుడి యొక్క కిరణాలు మాత్రం నిట్ట నిలువుగా ప్రసరించవు. సో ఎంతవరకు మనం అక్షాంశాలు రేఖాంశాల పరంగా భారతదేశం యొక్క సరిహద్దుల గురించి తెలుసుకున్నాము. నెక్స్ట్ క్లాస్లో రిమైనింగ్ పార్ట్ కంటిన్యూ చేద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.